మంచు ఫ్యామిలీ వివాదంలో హై డ్రామా కొనసాగుతోంది. ఒకవైపు మంచు మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళ్లారు. మనోజ్ సామాగ్రిని తరలించేందుకు వాహనాలను సిద్దం చేశారు. ఎలాంటి గొడవలు తావలేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచు ఫ్యామిలీ వివాదంలో హై డ్రామా కొనసాగుతోంది. ఒకవైపు మంచు మనోజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళ్లారు. మనోజ్ సామాగ్రిని తరలించేందుకు వాహనాలను సిద్దం చేశారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కొద్ది నిమిషాల క్రితమే మంచు మనోజు డీజీని అంటే ఇంటెలిజెన్స్ డీజీతో పాటు డీజీపీని కూడా కలవడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు భద్రత కల్పించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే మంచు మనోజ్కు సంబంధించినటువంటి సామాగ్రిను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 2 డీసీఎం వ్యాన్లలో మంచు మనోజ్కు సంబంధించినటువంటి సామాగ్రిని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీస్ బందోబస్తు నడమే మొత్తం ఈ సామాగ్రిని అంతా కూడా మంచు మనోజ్కు అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ అంతా కూడా మోహన్ బాబు కావడంతో ఇక్కడి నుంచి మొత్తం సామాగ్రిని తరలించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదయం ఏసీపీ వచ్చినటువంటి సమయంలో కూడా ఇది తనకు సంబంధించినటువంటి ప్రాపర్టీ కాబట్టి మనోజ్ ఇక్కడికి రావద్దంటూ కూడా ఏసీపీకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి 2 ఎఫ్ఐఆర్లు అయ్యాయి కాబట్టి ఒకే దగ్గర వీళ్ళు ఉంటే ఖచ్చితంగా గొడవలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా మంచు మనోజ్ను ఇటువైపు రాకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే మనోజ్ కూడా కమ్యూనికేట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఉదయం నుంచి పోలీస్ బందోబస్తు నడమ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు ఇప్పటికే పెట్రోలింగ్ వెహికల్స్ తో పాటు మరికొన్ని పోలీస్ వాహనాలు కూడా ఇప్పటికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి మంచు మనోజ్కి సంబంధించినటువంటి సామాగ్రిని తరలిస్తారు. ఇక డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మౌనికారెడ్డి కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది ప్రైవేట్ ప్రాపర్టీగానే మోహన్ బాబు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తన అనుమతి లేకోకుంది ఏ వ్యక్తులు కూడా లోపలికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఏసీబీ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పహాడి షరీఫ్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు పెట్రోలింగ్ వెహికల్స్ కూడా చేరుకోవడం జరిగింది. ఏ నిమిషమైనా కూడా మరి మనోజ్ ఇక్కడికి వస్తే కొంత గొడవలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఇక్కడికి చేరుకున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లోనే ఇవన్నీ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మంచు మోహన్ బాబుతో పాటు మరోవైపు విష్ణు కూడా కొద్ది నిమిషాల క్రితమే భేటీ అయ్యారు. ఆదివారం రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారిద్దరు కూడా చర్చించడం జరిగింది. మరోవైపు ఏసీపీ కావచ్చు, పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో కూడా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎందుకంటే మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ 2 కేసులకు సంబంధించి దాదాపు గంట పాటు విచారణ జరిపిన తర్వాత మనోజ్ తన ఇంటికి రాకుండా చూసుకోవాలి, మరోసారి ఇంటికి వచ్చినట్లయితే గొడవ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి సామాగ్రి ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాలంటూ కూడా ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మంచు మనోజ్ మరికొద్ది సేపట్లో డీజీపీని కలిసిన తర్వాత ఏం ఫిర్యాదు చేశారు, తనకు భద్రతకు సంబంధించి ఇప్పటికి ఇంటెలిజెన్స్ డీజీ ఎలాంటి హామీ ఇచ్చాడనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు మనోజ్కి సంబంధించినటువంటి పిల్లలు కూడా లోపలే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్తారు, ముఖ్యంగా మనోజ్
అక్కడ డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా ఫామ్ హౌస్కి వస్తాడా అనేటువంటి సమాచారంతో ప్రస్తుతం పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోసారి ఇలాంటి గొడవ కానీ ఇలా బౌన్సర్ల మధ్య కూడా ఇబ్బంది తలెత్తుకోకుండా పోలీసుల బందోబస్తు అయితే కొనసాగుతుంది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరొక అరగంటలో ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా ఇప్పటికే మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మనోజ్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆ స్టేట్మెంట్ను కూడా ఈ రోజే రికార్డ్ చేయబోతున్నారా లేకుంటే రేపు చేస్తారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర.